అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. కుక్కడపల్లి నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 50 అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వాటిని కూల్చివేత ప్రక్రియను శరవేగంగా చేస్తున్నారు హైడ్రా అధికారులు. చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ పూర్తిగా ఒక్కొక్క బిల్డింగ్ ని నేలమట్టం చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఒక 10 కట్టడాల వరకు అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లు అన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు మరొక కట్టడాన్ని అక్రమంగా నిలిచినటువంటి షెడ్లను అక్కడ కూల్చివేసేటువంటి మొత్తం కమర్షియల్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కమర్షియల్గా వీటిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ బిజినెస్లు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే యజమానులు ఇంటిమేషన్ ఇచ్చారా లేదా అనేది కానీ టెనెంట్లకు అయితే మాకు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. కొంచెం టైం ఇస్తే లోపడినటువంటి సమానాన్ని కూడా తీసుకునేట్టు వాళ్ళం కదా అని చెప్పేసి వారందరూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా ఒకటి కొలాప్స్ అయినటువంటి భవనాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. షెడ్ ఇక్కడ ఇది పూర్తిగా ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ప్రింటింగ్ సంబంధించినటువంటి షెడ్ ఇదంతా కూడా కుప్పకూలిపోయింది. ఇంతకుముందు దీంట్లో రెంట్కుండేటువంటి ఎవరైతే దీనికి లీజుకు తీసుకొని నడిపించినటువంటి వ్యక్తి చాలా భావోద్వేగం అవుతూ ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడి ఏడుపులు పెడబొబ్బులు పెట్టినటువంటి పరిస్థితి. ఏంటంటే లోపల సామాగ్రి ఉంది, మిషనరీ ఎక్విప్మెంట్ ఉంది, ఫ్లెక్సీ మిషన్స్కి సంబంధించి చాలా కాస్ట్ లక్షలకు సంబంధించిన మిషన్స్ ఉన్నాయి. వాటిని మాకు కొంత టైం ఇస్తే లోపల నుంచి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా హైడ్రా అధికారులు దీన్ని మొత్తం కూడా నిలమట్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంకట్రావు నగర్ నల్ల చెరువు మొత్తం 27 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఒకప్పుడు మొత్తం 7 ఎకరాల వరకు పూర్తిగా కూడా కబ్జాకు గురైనదనేటువంటి ఆ విషయాన్ని గమనించి దాంట్లో సుమారుగా ఒక 50 వరకు అక్రమ నిర్మాణాలు వెలిసాయనేటువంటి విషయాలని కూడా మొత్తం నోటిఫై చేసి హైడ్రా అధికారులు పూర్తిగా దీన్ని ఉదయం నుంచి కూడా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే క్యాబినెట్లో కూడా ఆర్డినెన్స్ సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడంతో హైడ్రాకి ఇంకా మరింత ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టే ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు పూర్తిగా మరింత బలం చేకూరినట్టుగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గత వారం వినాయక చవితి సందర్భంగా రెస్ట్ తీసుకున్నటువంటి అంటే పోలీస్ బందోబస్తు కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఈ వీకెండ్ మరలా తమ పని మొదలుపెట్టారు. ఎవ్రీ వీకెండ్లో ఏదో ఒక చెరువు దగ్గర పూర్తిగా కట్టడాలని కూల్చివేస్తున్నటువంటి హైడ్రా అధికారులు ప్రస్తుతానికి కుక్కడపల్లిలో నల్ల చెరువు వెంకట్రావు నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అక్కడ చెరువు ఉంది. ఈ చెరువు పక్కన విస్తీర్ణంలోనే మొత్తం పూర్తిగా ఆక్రమించినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మరొక బిల్డింగ్ అక్కడ బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అనేటువంటి ఒక షెడ్ ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ని కూల్చివేస్తున్నారు. దాంట్లో చాలా ఎక్విప్మెంట్ ఉంది, మాకు ఒక ముందు ఇంటిమేషన్ అయ్యలేదు, మేము లీజుకు తీసుకున్న రెంటర్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బట్